నేను ఈ పూట 15వ రాత్రి కొరకు ఉపవాస అభిషేక ప్రార్థన కొరకు కనిపెడుతూ ఉండగా, ప్రభు పాదాలు పట్టుకుంటుండగా, మరి ఏ వర్తమానాన్ని బిడ్డలకి మీరు నాయన బోధిస్తారని ప్రభుని అడిగినప్పుడు పరిశుద్ధాత్మ నాకు ఇచ్చిన వాక్య ధ్యానం మత్తయి సువార్త 2వ అధ్యాయము 1-2 వచనాలు చదువు పెట్టండమ్మా. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1-2 వచనాలు. రాజైన హేరోదు దినముల యందు యూదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపడానికి వచ్చాము అని చెప్పిరి. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఇక్కడ మనకి జ్ఞానులు కనపడుతున్నారు. మరలా జ్ఞానుల టాపిక్ మనం తీస్తే, జ్ఞానులు ఎక్కడికి వెళ్ళారంటమ్మా? యెరూషలేము దేశంలోనికి వెళ్ళి యెరూషలేమును పరిపాలిస్తున్న హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి అంతఃపురంలోకి వెళ్ళి వారు అంటున్న మాట ఏంటిదమ్మా? అక్కడ వారు అంటున్న మాట చూడండి అమ్మా. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి. అదిగో తూర్పు దిక్కున వారు అక్కడ చెప్తున్న మాట చూడండి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని వెళ్ళి హేరోదు రాజుని అడుగుతున్నారు. అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేలు ప్రజల్ని కావచ్చు, ఆ హేరోదు రాజును కావచ్చు, ఈ జ్ఞానులు ముగ్గురు వెళ్ళి అడుగుతున్న మాట ఏంటంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని చెప్తూ అంటారు. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనకు పూజించడానికి మేము వచ్చాము. ఈ రోజున నా మెసేజ్ అంశం ఏంటంటే స్టార్. ఏంటిదమ్మా? తెలుగులో గట్టిగా చెప్పాలి. జ్ఞానులు అంటున్నారు, హేరోదు రాజు వద్దకు వచ్చి జ్ఞానులు మాట్లాడుతున్న మాట, మేము తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును చూచి వచ్చాము. మేము తూర్పు దిక్కున ఆయన నక్షత్రాన్ని చూచి ఆయనని మేము పూజించడానికి బయలుదేరి వచ్చాము అని అంటారు. యూదుల రాజు ఎక్కడా? దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి, ఈ నక్షత్రం ఎక్కడ ఉదయించిందమ్మా? తూర్పు దిక్కున ఆయన నక్షత్రం, అనగా ప్రభువు నక్షత్రం తూర్పు దిక్కున ఉదయించింది. వీళ్ళు ఎవరి నక్షత్రాన్ని ఫాలో అవుతూ వచ్చారు? జ్ఞానులు. గట్టిగా చెప్పాలి, కొంచెం నోరు తెరిచి చెప్పండి. పండగ కదా అయ్యగారు తిట్టరు అనుకోబాకండి, బాగా తిడతాను మిమ్మల్ని. అర్థమవుతుందా? పండగ వాతావరణం నుంచి బయటికి రండి. ఆ తూర్పు దిక్కున ఎవరి నక్షత్రం ఉదయించిందంటమ్మా? గట్టిగా, ఆయన నక్షత్రం, అనగా యేసయ్య నక్షత్రము తూర్పు దిక్కున ఉదయిస్తే ఈ జ్ఞానులు నక్షత్రాన్ని ఫాలో అవుతూ ఎక్కడికి వచ్చారమ్మా? యెరూషలేముకు వచ్చి వీళ్ళు ఎక్కడికి పోయారంట అమ్మా? హేరోదు రాజు వద్దకు వెళ్ళారు. ప్రభు వద్దకు వెళ్ళాల్సిన వాళ్ళు ఎక్కడికి పోయారు? ఎందుకు అడగటం ఎందుకు? దేబోరా ఆ నక్షత్రం దారి చూపిస్తుండే ఆడేవాడు అడగటానికి. దారి చూపిస్తున్న నక్షత్రాన్ని వదిలేసి ఆడేవాడు అడుగుతావేంటి? ఈరోజున ప్రసంగం అదే నాది. నీకు నక్షత్రం దారి చూపించగా ఆడిని అడగడం ఏంటి? వెళ్ళి యెరూషలేము దాకా బాగానే వచ్చారు జ్ఞానులు. యెరూషలేముకు వచ్చిన తర్వాత ఈ జ్ఞానులు వారి సొంత జ్ఞానం ఉపయోగించారు. అక్కడ వాళ్ళు జ్ఞానులు అన్నమాట నిజమే. బైబిల్ వారిని జ్ఞానులు అంది. ఎక్కడి నుంచి అండి? కొన్ని వందల మైళ్ళ దూరము నుండి నక్షత్రాన్ని వెంబడిస్తూ వస్తున్న వారు యెరూషలేము రాగానే నక్షత్రాన్ని వెంబడించడం మానేశారు. వాళ్ళు అనుకున్నారు అక్కడికి వచ్చి, యూదులకు రాజు అంటే రాజు పశువుల పాకలో పుట్టాడు కదమ్మా, రాజు అంటే రాజదర్బార్లో పుడతాడని చెప్పి కోటలోకి పోయారు. ఇక ఎందుకురా పనికి మానలోడు, ఆ నక్షత్రం నీకు చక్కగా దారి చూపిస్తుంటే ఆ కోటలోకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు అక్కడ సొంత తెలివిని ఆలోచించారు, సొంత జ్ఞానం మీద ఆధారపడ్డారు, సొంత బలం మీద ఆధారపడ్డాడు. యూదుల రాజు అంటే ఈ కోటలోనే పుట్టుంటాడు, అందమైన భవంలోనే పుట్టుంటాడు, ఈ వజ్రాలు వైఢూర్యాలు బంగారం కలిగిన భవంలోనే పుట్టుంటారని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయి యూదుల రాజు ఎక్కడని అడుగుతున్నారు.
సాఫీగా నక్షత్రాన్ని వెంబడించుకుంటూ వెళ్ళిపోక, ఆ నక్షత్రం ప్రభు ఉన్న చోటు నిలబడిద్ది కదా, ప్రభు ఉన్న చోటుకి తీసుకెళ్ళిద్ది కదా. మీ జ్ఞానం ఎందుకు ఉపయోగిస్తారు? మీ బలం మీద ఎందుకు ఆధారపడతారు? ఒకటి అంతము వరకు మనం వెంబడించవలసింది ఆయన నక్షత్రాన్ని బట్టి. దేవునికి మహిమ కలుగునుగాక. మన సొంత జ్ఞానాలు, సొంత బలము, సొంత ఆలోచనల చేత ఆధారపడి కనుక భక్తి చేస్తే నేను చెప్తున్నాను, చాలా నష్టపోతావు, నువ్వు చాలా దెబ్బతింటావు. అంతము వరకు ఈ జ్ఞానులు ఎక్కడికి పోవడానికి, ప్రభు వద్దకు, పశువుల పాకల్లో జన్మించిన ప్రభు వద్దకు వెళ్ళడానికి నక్షత్రాన్ని వెంబడిస్తున్నారు. మనము నక్షత్రాన్ని వెంబడించాలి. ఎందుకు అంటే సింహాసనం వద్దకు చేరుకోవడానికి నక్షత్రాన్ని వెంబడించాలి. హల్లెలూయా. సింహాసనం వద్దకు చేరడానికి నక్షత్రాన్ని వెంబడించాలి. ఈ రోజున నక్షత్రాన్ని వెంబడించే వాళ్ళు నక్షత్రాన్ని వెంబడించండి. మీ సొంత తెలివి ఉపయోగించొద్దు, సొంత జ్ఞానం మీద ఆధారపడొద్దు. అసలు ఈ జ్ఞానులకి బైబిల్ పెట్టిన పేర్లు ఏంటమ్మా? 3 పేర్లు చెప్పాను నేను మీకు. మాంత్రికులు అంటే మంత్రగాళ్ళు, చిల్లంగి చేసేవాళ్ళు వాళ్ళు. ఏమండి, వాళ్ళు అన్యదేశపు రాజులు. ఏమండి, వాళ్ళు రాజకీయ సలహాదారులు. అటువంటి వారిని బైబిల్ జ్ఞానులు అంది, జ్ఞానులుగా ముద్రించాడు. ఈ జ్ఞానులు ఒక దగ్గర వారి జ్ఞానాన్ని ఉపయోగించారు, వారి సొంత జ్ఞానం ఉపయోగించారు. యూదుల రాజంటే ఎవ్వడు కూడా పశువులు పాకడ పుడతాడని ఎవడు అనుకోడు. కంపు కొట్టే స్థలంలో పుడతాడని ఎవరైనా అనుకుంటారమ్మా? ఎవ్వడు అనుకోరు. వీళ్ళు ఏం చేశారు? రాజు అంటే ఇగో ఇక్కడే పుట్టుంటాడు. అబ్బా భలే మెరిసిపోతుంది. అది హేరోదు రాజు యొక్క దర్బార్. అది సీఎం నివసించే ఇల్లు. దాంట్లోకి పోయారు, దాంట్లో పుట్టాడేమోనని. దాంట్లోకి వెళ్ళి అంటారా, రాజు సింహాసనమే కూర్చుంటే యూదులకు రాజు పుట్టాడండి, ఎక్కడ మాకు చూపించండి అంటున్నారు. దెబ్బేమిటి, వాళ్ళు బిత్తరపోయాడు అక్కడోళ్ళు, ఆ ప్రజలు బిత్తరపోయారు. చదవండి, మా మాట కూడా ఉంటుంది కింద, చదవాలమ్మా. 3వ వచనం. హేరోదు రాజు మీ నిర్లక్ష్యం నశించునుగాక దయ్యాలారా. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. దేవునికి మహిమ కలుగునుగాక. అతడు కలవరపడ్డాడు, వాళ్ళతో ఉన్నోళ్ళు కూడా కలవరపడిపోయి బెత్తరపోయిపోయి భయపడిపోతున్నారు. వీళ్ళేమో నక్షత్రాన్ని వదిలేసి ఈ కోటలోకి దూరారు. నక్షత్రం వెళ్తా ఉంటే నక్షత్రం తెలిపోవచ్చు కదా. అరే రే 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 ఈ నా వైపు చూడండి, తలదించుకున్న వాళ్ళు తప్పు చేసినట్లుగా. ఈ నక్షత్రం ఏంటి ఈ కోటను వదిలేసి ముందుకెళ్ళిపోతుందని చెప్పేసి ఈ కోట దగ్గర ఆగిపోయారు, అది వెళ్ళిపోతుంది ముందుకి. ఏ నక్షత్రమా, నువ్వు నా మాట వినాలి. ఇప్పుడు కోటలో ఉంటాడు ఆయన, ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఇంత పెద్ద భవనం వదిలేసి వెళ్ళిపోతావేంటి? ఈ భవనంలోనే పుట్టుంటాడని చెప్పేసి ఆ నక్షత్రం వెళ్ళిపోతున్నా, ఆ నక్షత్రం మాట వినకుండా ఈ కోటలోకి దూరిపోయారు. ఈ కోటలోకి దూరి పెద్ద గోల పెట్టారు రెండు ఆ కోటలో వాళ్ళు. ఆ కోటలోకి వెళ్ళిపోయి పెద్ద రగడ పెట్టారు. అక్కడ రాజుకు భయం. రాజు దగ్గర నుండి పనుల దాకా గడ్డ 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 వణికిపోయారు. రాజు పుట్టాడా? మీకు క్వశ్చన్ చెప్పనా? వీళ్ళు చేసిన తప్పుడు పనికి హేరోదు రాజు 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ చంపేశాడు బెత్లెహేం దేశంలో. ఎంత నష్టం జరిగిందమ్మా! నువ్వు స్టార్ని వెంబడించకుండా, నక్షత్రాన్ని వెంబడించకుండా పోతే మన కుటుంబాలు ఎంత నష్టం జరిగిందో తెలుసా? చూడండి, ఆ విషయం కూడా చూడండి, మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 2వ అధ్యాయం 16-17 వచనాలు త్వరగా చదవాలి మీరు. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను. చూడండి, వీళ్ళు దారి తప్పిపోవటం ద్వారా ఎంత నష్టం జరిగింది దేశానికి. ఈ రోజున బాధ అర్థం చేసుకోండి. కొంచెం స్పృహలో ఉండండి, వాక్యం స్పృహలో ఉండండి, పండగ వాతావరణం నుంచి బయటికి రండి. ఆ స్టార్ని వెంబడించకుండా కొన్ని వందల మైళ్ళు బాగానే నడిచి వచ్చారు, బాగానే వెంబడించారు, కాదనట్లేదు. ఆ కోట దగ్గరకు వచ్చేటప్పటికి ఆ కోటను దాటి నక్షత్రం వెళ్ళిపోతుంటే వీళ్ళు ఆ నక్షత్రాన్ని వెంబడించుకుని కోటలో దూరారు. వీళ్ళు ఎప్పుడైతే కోటలో దూరి అక్కడ యూదుల రాజు పుట్టాడంటే ఎక్కడని రగడబెట్టారో, వీళ్ళ జ్ఞానం మీద ఆధారపడ్డారో, వీళ్ళ బలం మీద ఆధారపడ్డారో, వీళ్ళ సొంత పెత్తనాల మీద ఆధారపడ్డారో, వీళ్ళ సొంత డ్రామాల మీద ఆధారపడ్డాడో, వీళ్ళ సొంత జ్ఞానం మీద ఆధారపడి వాళ్ళు పలికిన మాట ఆ దేశంలో 2 సంవత్సరాల లోపు పిల్లలు 700 మంది చనిపోయారంట. 700 మందిని చంపేశాడంట హేరోదు రాజు.
ఇప్పటికీ యెరూషలేములో వాళ్ళని పాతి పెట్టింది ఉంటుంది. ఆ పుర్రెలు చిన్న చిన్నవి, ఆ ఎముకలన్నీ, ఆ చిన్న చిన్న పుర్రెలన్నీ బయటపడతాయి. 700 మంది పిల్లలు చనిపోయారు. ఎవరు చేసిన తప్పుల వల్ల? ఆ ముగ్గురు చేసిన జ్ఞానుల తప్పు వల్ల 700 మంది పిల్లలు చనిపోయారు. ఏమయ్యా, నోరు మూసుకొని ఆ నక్షత్రం చూపిస్తున్న దారిలోకి వెళ్ళిపోతే బాగుంటుంది కదా. కాదు 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 కాదు, నాకు తెలిసినంత నీకు తెలుసా? ఎక్స్పీరియన్స్ వచ్చేసిందేక, అన్నీ తెలిసిపోయినాక ఇక నీకు సొంత పెత్తనాలు చేసేసావు అనుకో, నష్టం నీకు కాదు, నీకు కలిగిద్ది, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కలిగిద్ది, నీ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి కలిగిద్ది, నీ కుటుంబం అంతా గందరగోళం అయిపోద్ది. ఒక్కడ దారి తప్పిపోతే, ఒక్కడ సరిగా లేకపోతే కుటుంబం అంతా నాశనం, కుటుంబం మొత్తానికి నష్ట దరిద్రం చుట్టుకుంటుంది. నేను చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. నక్షత్రాన్ని వెంబడించేవారు అంతము వరకు నక్షత్రాన్ని వెంబడించాలి, సగములో ఆగిపోకూడదు. యేసు నామములో గట్టిగా చెప్పొచ్చా? చెప్పేవాళ్ళు ధన్యులు, చెప్పని వాళ్ళు అన్యులు. గట్టిగా ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఎందుకో ఈ పూట మీరు నిర్లక్ష్యంగా కనపడుతున్నట్లుగా పరిశుద్ధాత్ముడు నాకు చెప్తున్నాడు. మీ నిర్లక్ష్యపు దయ్యాలన్నీ, సకలమైన అష్ట దరిద్రాలు మిమ్మల్ని వదిలిపెట్టి ఇప్పుడే కిందకి పారిపోవును గాక. కొంచెం హుషారుగా ఉండండి. నక్షత్రాన్ని వెంబడించే వాళ్ళందరూ ప్రభుకు స్తోత్రం చెప్పండి. చేతులెత్తి స్తోత్రం 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 స్తోత్రం. కానీ నేను అంటాను, నక్షత్రాన్ని అంతము వరకు, ప్రభు సింహాసనం వద్దకు తీసుకెళ్ళేంత వరకు వెంబడించాలి. ఈ జ్ఞానులు ఒక దగ్గర ఆగిపోయారు, నక్షత్రాన్ని వెంబడించకుండా ఆగిపోయారు, దారి తప్పిపోయారు, తెలియని కోటలోకి వెళ్ళిపోయారు, హేరోదు రాజు దగ్గర మాట జారారు. అంతే 700 మంది పిల్లల రక్తపాతం చూశారు ముగ్గురు జ్ఞానులు. నేను అంటాను, ఆ 700 మంది పసికందులు చనిపోవడానికి ఈ ముగ్గురే కారణం. ఈ ముగ్గురు చెప్పకుండా నోరు మూసుకొని వెళ్ళిపోతే బాగుంటుంది కదా. ఏం చేశాడు ఆ రాజు? మీరు ఎక్కడున్నారో ఎతికి నాకు చెప్పండి, నేను పూజిస్తానన్నారు. వెళ్ళారు ముగ్గురు, పూజించారు, వాళ్ళు తీసుకెళ్ళిన అర్పణలు ఇచ్చారు. తిరిగి వస్తుంటే దేవదూత వాళ్ళకి మధ్యలో కనపడిపోయి, మీరు వచ్చిన దారిలో వెళ్ళమని, ఇంకో దారిలో వెళ్ళిపోండి అని చెప్పింది. ఇంకో దారిలోకి వెళ్ళిపోయాడు. వీడు కోపం వచ్చేస్తుంది, ఏ రోజుకి నన్ను మోసం చేసేసాడు, నా దగ్గరికి రాలా, ఆయన ఎక్కడ ఉన్నారో చెప్పలేదని చెప్పేసి అమలు చేసేసాడు. నిమిషాల్లో ఈ ఉత్తరాలు జారీ అయిపోయినాయి. మా బెత్లెహేము దేశములో ఉన్నటువంటి 2 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి పిల్లని, ప్రతి కందుని చంపేయండి అన్నాడు. కానీ దేవుని కృపను బట్టి దేవదూత వచ్చి యోసేపుకి, మరియమ్మకి మీరు ఇక్కడ వద్దు, ఐగుప్తుకు పారిపోండి అని చెప్పింది కాబట్టి యేసుప్రభు బ్రతుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. వీళ్ళు చేసినటువంటి భయంకరమైన పనికి యేసయ్యను కూడా చంపేసేవాళ్ళే. ఆ దూతే హెల్ప్ చేయబోతే వాళ్ళకి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి నేను చెప్తాను, మీరు దారి తప్పి అనేక మందికి నష్టముగా మీరు ఉండొద్దు, భారంగా ఉండొద్దు మీ కుటుంబాలు. అంతము వరకు మనము యొక్క నక్షత్రాన్ని వెంటాడదాము, నక్షత్రాన్ని వెంబడిద్దాము. అర్థమవుతుందా? జ్ఞానులో నక్షత్రాన్ని వెంబడిస్తే ప్రభున్న చోటికి వెళ్ళేవాళ్ళు. మధ్యలో వారు చేసిన తప్పును బట్టి, మధ్యలో వాళ్ళు మాట వినకపోవడం దాన్ని బట్టి, అక్కడ ఆగిపోవడం దాన్ని బట్టి ఎంత నష్టానికి వాళ్ళకి కాదు, అక్కడ దేశానికి నష్టం కలిగింది. అక్కడ రక్తపాతం అండి, పసికందులు చనిపోయారండి. ఆ రామాలో అంగలార్పులు, బెత్లెహేము అంత అంగలార్పులు. తల్లిదండ్రులందరూ రోడ్ల మీదకి వచ్చి గుండెలు బాదుకొని ఏడుస్తున్న తరుణం అది. ఎవడు చేశాడయ్యా ఈ పని అసలు? ఇప్పటికిప్పుడు రాజు ఏంటి ఇంత ఉత్తరాలు జారీ చేయడానికి కారణం ఎవరయ్యా అని తవ్వితే జ్ఞానులు బయటపడుతున్నారు. ఈరోజున చాలామంది నక్షత్రాన్ని వెంబడించకుండా, ఎక్స్పీరియన్స్ వచ్చేసింది కదా, స్పృహ వచ్చేసింది కదా, నాకు తెలుసు కదా అని చెప్పేసి సొంత పెత్తనాలు చేస్తున్న లేరా సంఘాల్లో? సొంత భక్తి చేస్తున్న లేరా సంఘాల్లో? మీ సొంత వేషాలు వేసుకునే వాళ్ళు లేరా సంఘాల్లో? నేను చెప్తానమ్మా, నువ్వు ఎంత ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా, నీకు ఎంత బాగా ప్రార్థన వచ్చినా, నువ్వెంత బాగా భాషలు మాట్లాడుతున్నా, ఎంత బాగా నువ్వు ఆత్మవారాలు పొందుకున్నా, నేను చెప్తున్నాను, నువ్వు నక్షత్రాన్ని వెంబడించాలి. నీ సొంత పెత్తనం చేసావా, యేసు రక్తమే జయం. ఏదో నాకు దర్శనాలు వచ్చేసి నేను 10 మందికి దర్శనాలు చెప్పేయటం, ప్రవచనాలు మాట్లాడేసేయడం, ఇవన్నీ తింగరాశాలు, తింగర పనులు చేసుకుంటా కూర్చొని నేను చేస్తే స్వస్థతలు జరుగుతున్నాయి కానీ యాషాలు వేసేయడం, స్వస్థతలు చేసేయడం, పేరు సంపాదించేసుకోవటం, పలుకుబడి సంపాదించేసుకోవడం, పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేశారంటే నేను చెప్తున్న నష్టం నీకు జరిగిద్ది, నీ కుటుంబానికి జరిగిద్ది. నువ్వెంత ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా దైవజనుడి కంటే ఎక్కువగా ప్రార్థన చేయొచ్చుగాక, ఎక్కువగా మొర్రపెట్టొచ్చుగాక, ఎక్కువగా పరిశుద్ధంగా ఉండొచ్చుగాక, ఎక్కువగా నీతిగా ఉండొచ్చుగాక, ఎక్కువ అద్భుతాలే చేయొచ్చుగాక, కానీ నీ లిమిట్స్లను ఉండి నక్షత్రాన్ని వెంబడించవలసిన బాధ్యత నీకున్నది.
నక్షత్రం వైపు చూసే బాధ్యత నీకున్నది. నీ జ్ఞానం ఉపయోగించడం మానేయి, నీ బలం మీద ఆధారపడడం మానేయి. అర్థమవుతుందా? అర్థమవుతుందా? హలో, దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ జ్ఞానులు చేసిన తప్పేంటమ్మా? మాకు తెలుసులే, అది సొంత జ్ఞానం. కొన్ని వందల మైళ్ళు నక్షత్రాన్ని చూసి దేవుని జ్ఞానంతోనే వచ్చారు. అబ్బా, ఇక రోడ్డు తెలిసిపోయిందిగా, పోవే నక్షత్రం పో, ఇంద్రభవనం, సకల భవనం మొత్తం బంగారంతో చేస్తుంది కమ్మా. రాజదర్బార్ ఎలా ఉంటుందో ఊహించుకున్నాం ఒకసారి. ఆ సింహాసనం, ఆ జనాలు, ఆ రాజదర్బారు చూసి ఇదే ఉంటుంది, ఇక్కడే పుట్టుంటాడు యేసుప్రభుని లోపలికి పోయారు. పప్పులో కాలేశారు అక్కడికి వెళ్ళి. ఆడేమో మొత్తం 700 మందిని చంపేపిచ్చాడు. ఏంటి అసలు ఇది? ఎవరికి వెళ్తుంది ఈ క్రెడిట్ అంట? ఈ పాపిస్ట్ క్రెడిట్ అంటే ఎవరికి వెళ్తుంది? జ్ఞానులకు వెళ్తుంది. ఈ దౌర్భాగ్య పనంతా ఏంట్రా బాబు అని తవ్వితే జ్ఞానులు కనపడుతున్నారు. వీళ్ళు చేసిన తింగర పని. కొన్నిసార్లు నువ్వు చేసేటువంటి కొన్ని పొరపాట్లు నీ ఆలోచన మీద ఆధారపడిపోతూ ఉంటావు. ఒక్కోసారి దేవుని మాట వినవు. ఒక్కోసారి నువ్వు తీసుకున్న నిర్ణయమే శాసనం అంటావు. దైవజనుడి మాట వినవు, దేవుని మాట వినవు. ఆ చిన్న పొరపాట్లు, ఆ తింగర పనులు పెద్ద మొత్తం మీద నష్టాన్ని తెస్తాయమ్మా. నేను చెప్తున్నాను. నీకు తెలిసినా నీ జ్ఞానం పక్కన పడేసే, నీకు వచ్చినా నీ జ్ఞానం పక్కన పడేసే. నువ్వెంత ఎక్స్పీరియన్స్ అయినా నా స్టార్ ముందు నీ ఎక్స్పీరియన్స్ చూపించవద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ స్టార్ చెప్పిన మాట విను, ఆ స్టార్ నడిచిన బాటలో నడువు. ఆ నక్షత్రం ఎక్కడ తీసుకెళ్తే నోరు మూసుకొని అక్కడికి వెళ్ళిపో. అర్థమవుతుందా? నువ్వు స్టార్కి చెప్పేటట్లు ఉండకూడదు, నక్షత్రానికి నువ్వు చెప్పేటట్లుగా ఉండకూడదు. నక్షత్రమే నీకు చెప్పాలి మార్గం. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వెంత ఎదిగినా నక్షత్రం అంత ఎదగలేవు నువ్వు. అర్థమవుతుందా? నువ్వెంత ఎదిగినా నీ తింగిరి జ్ఞానం అడ్డొచ్చేసి నిన్ను తింగిరి పనులు పడేసేసి ఒక పొరపాటులోకి తీసుకెళ్ళిపోయి నష్టాన్ని తెస్తుంది. చాలామంది నష్టపోతున్నారమ్మా, చాలామంది. ఒక్కోసారేమో నక్షత్రం మాట వింటావు, ఒక్కోసారేమో నీ మాటను వింటావు. నీ మాటను వినేటప్పుడల్లా నష్టమే జరిగిద్ది. నీ ఆలోచన చేసినప్పుడల్లా నీకు నష్టమే జరిగిద్ది. ఒక రోజు నష్టం జరగకపోయినా ఒక వారానికైనా నీ నష్టం నీకు అర్థమైద్ది. ఒక నెలకైనా నీ నష్టం నీకు అర్థమైద్ది. ఒక సంవత్సరానికైనా నువ్వు చేసిన తింగిరి పనికి నీ నష్టం నీకు అర్థమవుతుంది. అర్థమైందా? వెంటనే నీ ఆలోచన అమలు చేసేసావనుకో, అది వెంటనే నీకు రిజల్ట్ ఇవ్వకపోవచ్చు. కొన్ని వారాల తర్వాత, కొన్ని రోజుల తర్వాత నష్టాన్ని నువ్వు మూట కట్టుకుంటావు. అందుకే నేను చెప్తున్నాను, నక్షత్రం మాట మనందరం విందుముగాక. పక్కన వాళ్ళకి చెప్పండి, నక్షత్రం మాట మనం వినాలి, చెప్పాలి. చెప్పేవాళ్ళు ధన్యులు, చెప్పని వాళ్ళు అన్యులు. ఎరా స్టీఫెను, ఎందుకు చెప్పలేదు? మళ్ళీ చెప్పమన్నా మళ్ళీ చెప్పాలి. ఇప్పుడు వద్దులు, ఇప్పుడు ఆగు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరి మాట వినాలమ్మా? ఇప్పుడు నేను స్టేట్మెంట్లు చెప్తాను, నక్షత్రం మాట వినాలని చెప్పండి. నీకు ఎంత జ్ఞానం ఉన్నా, నీకెంత పలుకుబడి ఉన్నా, నీకెంత బలం ఉన్నా, నువ్వెంత ప్రార్థన చేసినా, నువ్వెంత అభిషేకం పొందినా, నువ్వెంత కృప పొందినా, నువ్వెంత కనికరం పొందినా, నువ్వెంత జాలి పొందినా, నువ్వెంత స్వస్థత పొందినా, నీకు వాక్యం అంతా తెలిసినా, అది హలో గట్టిగా అలలు చెప్పండి, నక్షత్రం మాటే వినాలి, నక్షత్రం మాటే వినాలి. ఆ నక్షత్రం మాట వింటే జ్ఞానులు పశువుల పాకలో పుట్టిన యేసయ్య దగ్గరికి వెళ్ళినట్లుగా మనము ధవలవర్ణ సింహాసనం దగ్గరికి వెళ్తాము, అక్కడికి చేరుకుంటాము యేసు నామములో. హల్లెలూయా. నీ జ్ఞానం ఉపయోగించామనుకో, ఆ సౌండ్ లేట్గా వస్తుంది. కర్రలు ఉపయోగిస్తే త్వరగా వస్తుంది. ఇప్పుడు ఆ పిల్లని ఎగ్జాంపుల్ చూపించి మీకు చూపించాను. అమ్మాయి చేతి ఇట్లా అంటుంది, సౌండ్ వెంటనే రాలేదు. ఆ స్టిక్స్తో కొట్టు, వెంటనే వచ్చేస్తుంది సౌండ్. చిన్న పనులు వద్దు. నీకు ఎంతన్నా ఉండొచ్చు, బయటికి తీయొద్దు. స్టార్ ముందు ఎప్పుడు ఒదిగే ఉండాలి, ఎప్పుడు తగ్గే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అసలు నీ సొంత జ్ఞానం ఎక్కడ ఉపయోగించొద్దండి. నీ సొంత జ్ఞానంతో ఏది నువ్వు చెయ్యొద్దండి. గెహాజీ అనండి ఒకసారి ఈ మాట. ఆధారపడ్డాడు తన సొంత జ్ఞానం మీద. డబ్బును సంపాదించుకుందాం అనుకున్నాడు, దైవజనుడు చెప్పినా వినలేదు. గెహజీగే కాదు, కుష్ఠరోగం వాళ్ళ ఇంటిలో పాది వచ్చేసింది. నేను అదే అన్నానమ్మా, ఒక్కడ దారి తప్పిపోతే, ఒక్కడ దారి తొలగిపోతే, ఒక్కడ నక్షత్రం మాట వినకపోతే ఇంటిల్లో పాది సఫర్ అవ్వాల్సి వస్తుంది. గెహజీ ఒక్కడ చేశాడు తప్పు, ఇంటిల్ల పాది మీదకి వచ్చేసింది కుష్ఠరోగం.
యోనా చేసింది ఒక్క తప్పు, ఒక్కడే చేసింది. పడవలో ఉన్న వాళ్ళందరికీ నష్టం జరిగింది, సరుకులన్నీ నష్టపోయాయి. నేను అదే చెప్తున్నాను, దారి తప్పిపోతుంది ఒక్కళ్ళైతే అనుభవించేది నలుగురింటిళ్ళ పాది అనుభవిస్తున్నారు. క్రమముగా లేనిది ఒక్కడైతే నష్టం అనుభవిస్తుంది. నలుగురుంటే నలుగురు, ఐదుగురు ఉంటే ఐదుగురు, 10 మంది ఉంటే 10, నీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది నష్టం అనుభవిస్తున్నారు. అవసరమా? ఇంటిలో ఉన్న వాళ్ళందరూ నక్షత్రం వైపు చూద్దాం. ఆ నక్షత్రాన్ని చూస్తూ చక్కగా కీర్తనలతో, పాటలతో, ఆర్భాటముతో, సంతోషంతో వెళ్ళిపోదాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు 40 రోజుల్లో కనాను చేరాల్సింది 40 సంవత్సరాలు అక్కడక్కడే తిరిగారు ఆ మన్యం చుట్టే. ప్రయాణం చేస్తున్నారు, అరే రే రే ఇక్కడే కదరా మనం మొదలైంది, మళ్ళీ ఎక్కడికే వచ్చాం, మళ్ళీ అరే మళ్ళీ ఇక్కడే కదరా మొదలైంది, మళ్ళీ అక్కడికే వచ్చారు. దారి తప్పిపోతున్నారు, పొద్దాకలు దారి తప్పిపోతున్నారంటే వాళ్ళు నక్షత్రం మాట వినట్లేదు. 40 సంవత్సరాలు తిప్పాడండి అరణ్యంలో దేవుడు వాళ్ళని. అంతెందుకు, ఐగుప్తు నుంచి బయలుదేరిన జనం 72 లక్షల మంది అయితే కనానికి వెళ్ళింది 2, మధ్యలో మొత్తం రాలిపోయారు. వాళ్ళందరూ నక్షత్రం మాట వినలేదు, నక్షత్రాన్ని వెంబడించలేదు. మాకు తెలిసిందిలే, ఐగుప్తు నుంచి బయటకు వచ్చేసాం, మాకు తెలుసులే, మాకు రూట్ తెలుసులే, మాకు దారి తెలుసులే, మీరేం చెప్పక్కర్లేదు అనొద్దు. తీసుకెళ్తున్నాడు, వెళ్ళొచ్చు కదా నోరు మూసుకుని. మా ఇంటికి మొన్న ఒక దైవజనుడు వచ్చాడు. వచ్చి భోజనం పెట్టాము, అంతా అయిపోయింది, నాతో మాట్లాడుతూ అంటున్నాడు, అయ్యా నువ్వు చిన్నవాడు కాబట్టి నీకు తెలిసినా నువ్వు వినాలి. చాలా నిందలు వస్తాయి, చాలా అవమానాలు వస్తాయి, అవన్నీ నాకు తెలుసు, ఆల్రెడీ వస్తున్నాయి, అనుభవించాం, ఇంకా అనుభవించాలి. మాకు తెలుసులే గారని నేను అనలేదు. ఓకే పాస్టర్ గారు, సరే పాస్టర్ గారు, సరేనండి సరేనండి. నా గురించి ఇంకా ఆయనకి తెలియదు, నేను ఇది అని చూపించక్కర్లేదు. అక్కడ యూట్యూబ్ ఓపెన్ చేసేసి నా మెసేజ్లు వినేయండి, నేనేమి చెప్పలే, ఒదిగే ఉన్నాను. ఆయన పెద్ద ఆయన కదా, గొప్ప ఆయన కదా, ఆయన వయసు గొప్పది, ఆయన ఎక్స్పీరియన్స్ గొప్పది, ఆయన జీవితంలో జరిగినవన్నీ నాకు చెప్తుంటే అవన్నీ నాకు ఆల్రెడీ నేను ఫేస్ చేశాను. అయ్యగా నేను ఫేస్ చేశానని చెప్పొచ్చు, నాకు ఆల్రెడీ ఎంటర్ అయిపోయి నేను చెప్పొచ్చు. కానీ నేను ఏమీ మాట్లాడలేదు, అలా నిలబడి ఆయన చెప్తుంటే అన్నీ విని తలగా చెప్తే, సరే పాస్టర్ గారు, సరే పాస్టర్ గారు, పాస్టర్ గారు మీరు చెప్పింది ఎగ్జాక్ట్గా జరిగింది పాస్టర్ గారు జనవరిలో. ఆయన మాటకి నేను అడ్డు రాలేదు. నక్షత్రాన్ని వెంబడిద్దాం. నీకెంత తెలిసిన నక్షత్రం చెప్పిన మాట విందాం, నీకేది తెలిసిన నక్షత్రం మాట విందాం. ఒకసారి పిల్లలకు చెప్తా ఉంటా, అది కాదులే నా మాట వినకుండా ఇంకో వీళ్ళు సొంత పెత్తనం చేస్తారు, పనికి మాలోళ్ళు. నా మాట వినరు వాళ్ళు ఎంత చెప్పినా. మీకు ఎంత జ్ఞానం ఉన్నా అయ్యగారి జ్ఞానంతోనే ముందుకెళ్ళిపోవాలి. మీ సోది జ్ఞానం ఇక్కడ ఉపయోగించమాకండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయ్యగారు ఏది చెప్తే చేయాలి. ఇంతకీ స్టార్ అంటే ఎవరు? అయ్యగారే. చివరిలో చూపిస్తారా రెఫరెన్స్ మీకు? చూపించే చెప్తున్న, దైవజనుడే స్టారు, ఇంకేదో కాదు. అర్థమవుతుందా? నువ్వు పెట్టుకుని ఇంటి మీద చుక్క కాదు. బైబిల్లో చెప్పబడిన స్టారు దైవజనుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు దైవజనుడిని ఫాలో అవ్వట్లేదు కనుకే కొన్నిసార్లు నీ ఆలోచన మీద, నీ సొంత జ్ఞానం మీద, నీ సొంత బలం మీద ఆధారపడుతున్నావు కనుకే నీ జీవితంలో ఈ నష్టానికి కారణము. అదొక్కటే నేను చెప్పగలను. ఇజ్రాయేలు ప్రజలు నష్టపోయారు, అక్కడ యోనా నష్టపోయాడు, అక్కడ గెహజీ నష్టపోయాడు, అక్కడ బెత్లెహేములో ఉన్నటువంటి ఆ 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరూ చనిపోయారు, ఆ తల్లిదండ్రులు నష్టపోయారండి. ఇప్పుడు నష్టానికి కారణం ఎవరు? యోనా. నష్టానికి కారణం ఎవరు? గెహజీ. నష్టానికి కారణం ఎవరు? 3 జ్ఞానులు. వాళ్ళు దారి తప్పిపోవడం ద్వారా ఇంటిళ్ళ పాది సఫర్ అయిపోతుంది, ఇంటిళ్ళ పాదికి దుఃఖం మిగులుతుంది. ఏమండి, మీ ఇంట్లో ఒక్క కొడుకు తప్పు చేస్తే ఇంటిళ్ళ పాది సఫర్ అవ్వాలి, కూతురు తప్పు చేస్తే ఇంటిళ్ళ పాది సఫర్ అయిపోవాలి. అదే చెప్తున్నాను, అందరం కలిసి కట్టుగా ఆ నక్షత్రమును వెంబడించుదుముగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కొరాహు వాడి సైన్యం 250 మందిని వేసుకొని, మాకు తెలుసులేండి ఇక మీరేనా ఏంటి స్టార్లుగా ఉండేది, ఇప్పుడు మేము స్టార్లవి. ఏమయ్యా దైవజనుడు ఎంత వాక్యాలు చెప్తే నీకు తెలిసిపోయినాయా? నీకు వినమా? ఇవన్నీ తెలుసా? కొంతమంది వాక్యం చెప్తుంటే ఓహో సోసి ఈ మాట నాకు తెలుసులే అనుకున్నారా, చచ్చారు మనసులో. మీకు తెలిసినా వినాలి, దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు ఆ సందర్భాలు తెలిసినా వినాలి, దేవునికి మహిమ కలుగునుగా. ఆ కొరాహు సైన్యం అంతా కలిసి దైవజనుడి మీద తిరగబడిపోయింది. మేము ఇప్పుడు స్టార్లుగా ఉంటాం, మిమ్మల్ని కాదులే, మాకు తెలిసిపోయింది లేక రోటు.
4 అడుగులు ఎత్తే వచ్చేస్తాంలే కనాని, మాకు తెలుసులే, మమ్మల్ని వదిలేయండి. దెబ్బెమటంతే భూకంపం వచ్చేసింది. ఫస్ట్ భూకంపం వచ్చింది అక్కడే, ఫస్ట్ ఎర్త్‌క్వేక్ వచ్చింది అక్కడే. భూకంపం భూమి నెరలు విడిచి మొత్తాన్ని మింగేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నష్టపోతావు, ప్రాణ నష్టం జరిగిద్ది, ఆస్తి నష్టం జరిగిద్ది, ఆరోగ్య నష్టం జరిగిద్ది. స్టార్ని వెంబడించకపోతే, నక్షత్రాన్ని వెంబడించకపోతే, నక్షత్రం చెప్పిన మాట వినకపోతే, నక్షత్రం ఇచ్చిన ఆలోచన గనక నువ్వు పాటించకపోతే, నేను చెప్తున్నాను ప్రియదేవజనమా, ఏ నష్టం జరిగిద్దో చెప్పలేను నేను. సకలమైన నష్టంలోనికి వెళ్ళిపోతావు. నేను జాగ్రత్త. అక్కడ జ్ఞానులు దారి తప్పారు, గెహజీ దారి తప్పాడు, యోనా దారి తప్పారు, అక్కడ ఇశ్రాయేలు ప్రజలు దారి తప్పారు, అక్కడ కొరాహు, అబిరాము, దాతాము వాడి సైన్యం దారి తప్పారు. మొత్తం నష్టపోయారు. అక్కడ భయంకరమైన నష్టం, కోలుకోలేని నష్టం, దిగమింగుకోలేని నష్టం, మరణాన్ని లెగుస్తాలే అనుకోవడానికి లేని ఛాన్స్. అక్కడ ఆ నష్టం, అక్కడ ప్రాణాలే పోయినాయండి దారి తప్పిపోవటం ద్వారా. మళ్ళీ ప్రాణం తిరిగి వచ్చిందంటారా? ప్రాణాలే పోయినాయి. అక్కడ ఆస్తి పోయినా, ఆరోగ్యం పోయినా మరలా తెచ్చుకోవచ్చేమో, అక్కడ ప్రాణాలు పోయినాయి. ఈ రోజున మనందరం నక్షత్రాన్ని వెంబడించకూడదు. ఎప్పుడు వరకు అంతం అంటే ఎప్పుడు వస్తుంది అంతం? దేవుని సింహాసనం చేరేంత వరకు కూడా దేవునికి స్తోత్రం కలుగునగా. ఈ లోపు చనిపోతే దేవునికి స్తోత్రం, చనిపోకుండా సజీవులుగా ఉంటే అట్లా వెళ్ళిపోతాం ఎగురుకుంటా. చనిపోతే సమాధులు బద్దలు చేసుకుని పైకి లేసి సింహాసనాన్ని దగ్గరికి వెళ్ళిపోవాలి. మీ నిర్లక్ష్యం నశించునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. యేసయ్యా స్తోత్రం అనాలి. యేసయ్యా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. బ్రతుకున్నామనుకో ఆయన వచ్చిందాక వెళ్ళిపోతాం సింహాసనం ఎగురుకుంటూ. సత్యామనుకో బద్దలు చేసుకుని పోతాం సమాధులు. ఏదైనా ఒక నిరీక్షణ కలిగి ఉందాం. నక్షత్రాన్ని వెంబడిద్దాం. నక్షత్రాన్ని వెంబడించుకుంటూ వెళ్ళిపోదాం. నీ సొంత ఆలోచన పక్కన పడే, నీ సొంత జ్ఞానం పక్కన పడే. నీకు పరులు కూడా కొంతమంది కొన్ని ఆలోచనలు ఇస్తారు. పనికి మన ఆలోచనలు చేసావంటే నష్టపోతావు. ఎవడ ఆలోచన తీసుకోవద్దు. నీ నక్షత్రం నీకు ఏ దారి చూపించింది, ఏ బాట చెప్తుంది, ఏ మార్గం చెప్తుంది, ఆ మార్గానికి వెళ్ళిపో. ఆ మార్గం గుండా ప్రయాణం చేయి. అర్థమవుతుందా? నువ్వు నక్షత్రానికి సజెషన్ ఇవ్వద్దు. నక్షత్రం నీకు సజెషన్ ఇస్తున్నప్పుడు సజెషన్ తీసుకో. నీకు ఇష్టమైన, ఇష్టం లేకపోయినా దానికి లోబడి నువ్వు వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. నీ జ్ఞానం మీద ఆధారపడిన రోజు, నీ బలం మీద ఆధారపడిన రోజు, నీ పలుకుబడి మీద ఆధారపడిన రోజు, నీ సొంత ఆలోచన మీద ఆధారపడిన రోజు, నీ సొంత పని మీద, నీ సొంత కాళ్ళ మీద నువ్వు ఆధారపడిన రోజు, నేను చెప్తున్నాను, నువ్వు నష్టమే చూస్తావు కానీ నువ్వు ఆశీర్వాదం చూడవని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ప్రియదేవజనమా, రాత్రంతా వలలు వేశారు, రాత్రంతా చేపల వేటకు వెళ్ళారు. రాత్రంతా ఒక్క చేప పడలేదు. పొద్దున్న బయటకు వస్తున్నారు. ఒడ్డున యేసు ప్రభు నుంచున్నాడు. ఏంటి మాడిపోయిన ఫేస్ వేసుకుని బయటకు వస్తున్నారు ఏంటంటే ఒక్క చేప కూడా దొరకలేదు. రాత్రంతా ప్రయాసపడ్డాం, రాత్రంతా వెతికాం, రాత్రంతా తిండి తిప్పలు లేకుండా రాత్రంతా సముద్రంలో వలలు వేస్తూనే ఉన్నాం. 4 దిక్కుల వలలు వేసాం, ఒక్క చేప లేదు. ఏ పరిస్థితిలో వాళ్ళు సముద్రం లోపలికి వెళ్ళారు, వారి కుటుంబ పరిస్థితులు ఏంటో, వారి కుటుంబంలో ఉందా లేదా, తినటానికి ఉందా లేదా, వారి ఐశ్వర్యవంతుల, ధనవంతుల కాదా, వారి పేదవారా, మీరు జ్ఞాపకం చేసుకోవాలి. రాత్రి ఎంత శ్రమ పడ్డారంట. పిల్లల్ని పోషించుకోవాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి, తల్లిదండ్రులు పోషించుకోవాలి. ఒక్క చేపన్న పడాలని లోపలికి వెళ్ళారు, ఒక్క చేప పడలేదు. నిరుత్సాహంగా బయటకు వచ్చేస్తుంటే ఒడ్డు వద్ద మన యేసయ్య నుంచొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రభు అన్నాడు, ఓడని లోపలికి నెట్టండి, లోతులకు తీసుకువెళ్ళి. నేను వస్తాను కదండి మీతో. మీరు రాత్రి అంతా ఎతికేమలయ్యా, ఇంకా లాభం లేదులేంటి. కాదు, పద లోపలికి నెట్టండి, లోతుకు తీసుకువెళ్ళండి. తీసుకెళ్లారు, లోతుకు వెళ్ళారు. యేసు ప్రభు కూడా పలవడు ఎక్కాడు. మీరు నమ్మరు, కుడి ప్రక్కన వల వేయండి అని ప్రభు చెప్పినప్పుడు, అయ్యా మేము వేసామయ్యా, ఈ 4 దిక్కులు వలలు వేసామంటే, కాదు ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, కుడి ప్రక్కన వల వేయండి అంటే ఆ వల, ఆ ఓడ, ఆ వల, ఆ ఓడ, ఆ వల, ఆ పడవ పిగిలిపోయేంతగా నా దేవుడు వారిని ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగా. వారిని అభిషేకించి వారిని బ్లెస్ చేసినాడు ఆయన. చేపల వర్షమే. ఒక్క మొక్కలో చెప్పాలని, చేపల మార్కెట్ అంతా చిన్న దోణిలో ఉంది, ఆ చిన్న వలలో ఉంది. దేవునికి స్తోత్రం. చేపల మార్కెటే ఉంది అక్కడ. నేను చెప్తాను, నక్షత్రం మీద ఆధారపడిన వాళ్ళకి సమృద్ధిలోనికి నా ప్రభు తీసుకెళ్తాడు. సకలమైన సమృద్ధి. నక్షత్రం మీద ఆధారపడే వాళ్ళు, నక్షత్రాన్ని చూసి నడిచేవాళ్ళు, నక్షత్రాన్ని వెంబడించే వాళ్ళకంట నా దేవుడు సమృద్ధి పాటను పట్టిస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగునగా.
హల్లెలూయా. నీవు నక్షత్రం నడిపింపులో ఉండాలి, దైవజనుడు నడిపింపులో ఉండాలి, నక్షత్రాన్ని చూస్తూ వెళ్ళిపోవాలి. ఆనాడు నక్షత్రం ఆయన నక్షత్రం, ఈనాడు నక్షత్రం ఆయన నక్షత్రం. అంటే ఆయన సేవకుడు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆయన సేవకుడు చూపిస్తున్న మార్గం, ఆయన సేవకుడు నడిపిస్తున్న మార్గం, ఆయన సేవకుడు బోధిస్తున్న బోధలో ఆ నడిపింపులను వెళ్ళిపోతూ ఉంటే ఆగకుండా వెళ్ళిపోతూ ఉంటే, సమర్పించేసుకుని వెళ్ళిపోతూ ఉంటే, దైవజనుడు ఆలోచనతో, దైవజనుడు మాటతో, దైవజనుడు ఊసుతో, దైవజనుడు ఆలోచనలతో, దైవజనుడి యొక్క మాటలతో, దైవజనుడు చెప్తున్న వాక్యములతో, ఉపదేశములతో, దైవజనుడు ఇస్తున్న అభిషేకముతో, దేవుడు కనికరిస్తున్న కనికరముతో, దయతో గనక నువ్వు వెళ్ళిపోతా ఉంటే ఖచ్చితంగా నీ జీవితంలో సమృద్ధి చూడకుండా మానవు. హల్లెలూయా. నీవు దారి తప్పిపోకూడదని నా దేవుడు దైవజనుడని నక్షత్రమును మీకు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకే ఒక్క ముక్క చెప్తున్నా, దారి తప్పిపోవటం ద్వారా కుటుంబం అంతా నష్టపోతాది. వ్యాపారాలు దెబ్బతింటాయి, ఆరోగ్యాలు దెబ్బతింటాయి, పలుకుబడి దెబ్బతింటది, పేరు దెబ్బతింటది, చివరికి నీ ప్రాణమే పోతుంది. నేను చెప్తున్నా, దారి తప్పిపోవడం ద్వారా ఇన్ని నెగిటివ్ ఉన్నాయి, ఇన్ని వ్యతిరేకమైన ప్రభావాలు ఉన్నాయి. నువ్వెందుకు నీ దాని మీద కొన్నిసార్లు ఆధారపడతావు? దేవుని మాట మీద ఆధారపడడం నేర్చుకో. కలకాలం చిరకాలం నువ్వు జీవించినంత కాలం దేవుని మాట మీద ఆధారపడి ఉండటం నేర్చుకోమ్మా. ఆ నక్షత్రం మీద ఆధారపడి ఉండటం నేర్చుకోమ్మా. ఆ నక్షత్రాన్ని చూసి ఫాలో అవటం నేర్చుకోమ్మా. నీకేదో ఇప్పుడిప్పుడు మంచి ఆలోచన వచ్చేసిందని ఇప్పుడు వ్యాపారాలు పెట్టేసుకోవడం, ఇప్పుడు నీ ఇష్టం వచ్చిన పనులు చేసేసుకోవడం చేసావా? నీకు ఇప్పుడు తెలియదు, ఇప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత పెద్ద దెబ్బ కొడుతుంది నీకు. ఏలూరులో ఒక సహోదరి, అయ్యగారు నేను వ్యాపారం పెట్టుకోవాలనుకుంటున్నాను, ప్రార్థన చేయండి, దేవుని చిత్తం ఏంటంటే దేవుడు వద్దన్నాడు. అమ్మ దేవుడు వద్దన్నాడమ్మా అని చెప్పాను. ఆమెకి మనసు రావట్లేదు. మళ్ళీ ఇంకొకసారి నా మాట వినాలని ఉంది, కానీ అక్కడ వ్యాపారం కూడా నా మాట వినాలని ఎంత తోడ్ఫలం ఉందో వ్యాపారం పెట్టుకోవాలని కూడా అలానే ఫిక్స్ అయిపోయింది. ఆవిడ ఫిక్స్ అయిపోయింది, వ్యాపారం కూడా పెట్టేసుకోవాలని ఫిక్స్ అయిపోయింది. నా మాట వినాలని ఫిక్స్ అయింది, వ్యాపారం పెట్టుకోవాలని ఫిక్స్ అయింది. అట్ట కుదిరిద్ది రెండు. అయితే మళ్ళీ నన్నే ప్రార్థన చేయమంది. అయ్యా ఇంకొకసారి ప్రార్థన చేయండి, ఏమనుకోకుండా ఇంకొకసారి అంది. మళ్ళీ ప్రార్థన చేశా. మళ్ళీ ప్రార్థన చేస్తే ఏం కనపడింది? గొప్ప వెలుగు కనపడింది. కొంచెం దూరం వెళ్తుండగా వెలుగు మాయమైపోయింది. ఆ మొక్కే చెప్పా ఆమెకి. ఫస్ట్ బాగానే ఉంటుంది, తర్వాతే తిప్పలు పడిపోతామన్నా. పెట్టిన 4 రోజులు బాగానే ఉంటావు, తర్వాత చెప్పేక. ఆ మాట వినిన సహోదరి ఇప్పటికి వ్యాపారం యొక్క దృష్టిగాన జోలుకు గాని వెళ్ళ. దేవునికి స్తోత్రం కలుగునగాక. వెళ్ళలేదు. దేవుడు ఆమెను ఆశీర్వదిస్తున్నాడు, ఆమె కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాడు. ఎలా అద్దెలు కట్టుకుంటుందో, ఎలా ఈఎంఐలు కట్టుకుంటుందో భయం వేసిపోదు నెల వచ్చేపాటి. కానీ దేవుడు మొత్తం ఆకుండా రన్ చేస్తున్నాడు. అంటే నాకు చెప్పింది, ఫోన్ చేశాను, అయ్యగారు అసలు నేను కట్టలేనేమో, అద్దెలు కట్టుకోలేనేమో అని అనుకున్నాను. ఈ నెల నేను ఎక్కడ పనికి వెళ్ళకపోయినా, మీ మాట వ్యాపారం పెట్టుకోకపోయినా, అద్దె కట్టేసి ఈఎంఐలు కట్టేసి దేవునికి స్తోత్రం అని ఎంత సంతోషంగా నాకు సాక్ష్యం ఇచ్చినప్పుడు నేను ఎంత ఆనందించిన మాటను బట్టి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమె అనుకుంది, ఈ నెల నేను వ్యాపారం పెట్టుకోకపోతే వచ్చే నెలకు అద్దె కట్టుకోలేను, ఈఎంఐలు కట్టుకోలేను అనుకుంది. కానీ వ్యాపారం దేవుని మాట విని పెట్టుకోకపోయినా నా దేవుడు కాకుల ద్వారా పోషిస్తూ ఆమె సకలమైన అప్పులన్నీ కట్టుకుంటూ వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. త్వరలోనే దేవుడు ఒక మంచి ఉద్యోగాన్ని కూడా ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అదే చెప్తున్నాను, వెంబడిస్తే ఇలా వెంబడించాలి. అర్థమైందా? నీ సొంత జ్ఞానాలతో నువ్వు ఎగేసుకుంటూ పోయావంటే చాలా నష్టపోతావు నువ్వు. దేవుడు ఎందుకు చెప్తున్నాడు వినాలి కదా. నువ్వు దైవజనుడి మాట కావాలని వచ్చావు కాబట్టి దైవజనుడి మాట సచ్చినట్టు వినాల్సిందే, నీకు నచ్చినా నచ్చకపోయినా. మా మాటలు కాదనుకుంటా నీ ఇష్టానుసారంగా చేసుకున్నావు అనుకో, అది ఆ పర్యాయాల తర్వాత నువ్వు బాధపడాలి. తర్వాత నువ్వు వచ్చి నాకు చెప్పి నేను ప్రార్థనలు చేసి మన ఇద్దరం ఏడుచుకుంటూ కూర్చొని తప్పట్లు కొడితే ఏముండదు అక్కడ సీన్. చేతులు గాలక ముందే దైవజనుడు ఆలోచన తీసుకోవడం. నీకు విషయం చెప్పనమ్మా, బైబిల్ అనేది వర్తమానాన్ని, భూతకాలాన్ని, భవిష్యత్తు కాలాన్ని తెలియజేసి తేటగా చెప్పే కాలం. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏమండి, ఎవడైనా జరిగిపోయింది మాట్లాడగలడు, జరుగుతున్నది చెప్పగలడు, జరగబోయేది ఎవడో చెప్పడు. కానీ నా బైబిల్ జరగబోయేది కూడా చెప్పగలిగిన ఒక గొప్ప సూత్రము లాంటి దేవునికి మహిమ కలుగునగాక. నీ జీవితం ఎలా ఉంటుందో. మత్తయి సువార్త తీసుకుంటే, పాత నిబంధన గ్రంథం పక్కన పెడితే మత్తయి సువార్త తీసుకుంటే యేసయ్య పుట్టేది కూడా, జరగబోయేది కూడా చెప్పేశాడు. అక్కడ కన్యక దగ్గరకు వచ్చి ఆయన పేరు కూడా పెట్టేమన్న దేవదూత.
జరగబోయేదేనా, జరిగిపోయిందా? జరగబోయేది చెప్పేస్తాడు. అందుకే నీ జీవితంలో నువ్వు ఇప్పుడు బాగానే ఉంటావు, బాగానే పెట్టుకొని బాగానే వ్యాపారాలు చేసుకుంటూ, తర్వాత ఎలా ఉంటుంది అనేది కదా మనకు కావాల్సింది. క్లిక్ అవుతుందా, నిలబడగలమా, ఉండగలమా, చేసుకోగలమా, అది నువ్వు అది క్యాష్ చేసుకుని ముందుకు వెళ్ళాలి. నీ సొంత జ్ఞానంతో నువ్వు ఎగురుకుంటూ వెళ్ళిపోయి తర్వాత నష్టపోయి ఎవరికమ్మా? నీకే నష్టం, నీ ఇంటిలోకే నష్టం, నీ నీ వ్యాపారం నష్టం, లేదంటే నీ బలం నష్టం, దానికోసం నీ ప్రయాస నష్టం. ఆ సహోదరి నిజంగా ఆ వ్యాపారం మానేసిందని నేను పెట్టేసుకుంటుంది అనుకున్నా. ఆమె ఉద్యమం అలా ఉంది. రెండోసారి కూడా ప్రార్థన చేయమందంటే వదలు, పెట్టేసుకుంటుంది అనుకున్నా. ఇప్పుడు వచ్చి పెట్టలేదు ఆమె. ఈ ప్రార్థనలు స్టార్ట్ అవ్వకముందు నాకు తేల్చి చెప్పేసింది ఏంటంటే ఫోన్లో, ఇంక నేను పెట్టదలచలేదు అని చెప్పేసింది. పెట్టదలచలేదయ్యా, దేవుడు వద్దన్నాడు కాబట్టి ఏం పెట్టి పోషిస్తాడో చూస్తానని అట్టే కూర్చుందంట. కానీ అద్భుతంగా పోషిస్తున్నాడు దేవుడు. మళ్ళీ అదే చెప్పింది ఆమె. నాకు ఛాలెంజ్ చేసింది. ఓరి నాయన ఇదేంద్ర నాయన అనుకున్నాను నేను. మళ్ళీ ఏమో అనుకున్నాను కాదండి, దేవుడు మామూలుడు కాదండి. వద్దన్న దేవుడు నా కడుపు మార్చకుండా, నా పిల్లల కడుపు మార్చకుండా, వానర్స్తో నేను పరువు నాకు పోకుండా, ఈఎంఐలు ఆగిపోకుండా, మరి ఎక్కువ ఫైన్ పడకుండా దేవుడు అన్నీ సక్రమంగా చేశాడండి. ఇక ఈ మాట చాలు. మీకేం సంతోషం లేదా? కుళ్ళు బుద్ధి మీకు. మన బిడ్డే, ఏలూరులో బిడ్డ మన బిడ్డే. సంతోషించండి, హల్లెలూయా చెప్పండి. ఆ కుళ్ళు బుద్ధి ఉంది కాబట్టి మన బతుకులు ఏడుతున్నాయి. మీకు ఒకటే చెప్పి, ఆత్మ సంబంధమైన మాట వినపడంగా గట్టిగా కేక వేసి హల్లెలూయా చెప్పమని చెప్పా. ఎవరి సాక్ష్యమైన గట్టిగా ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎప్పుడు నశిస్తుందో మీ దౌర్భాగ్యమైన నిర్లక్ష్యం. దేవాస్తోత్రం నాయన, ఎంతవరకు సహించాలో మిమ్మల్ని నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఇంకా నోర్లు మూసుకుని ఉన్నారంటే ఇది చాలా భయంకరమైన విప్లవాత్మకమైన రగడకి మీరు తీసుకెళ్తున్నారా అని అర్థం. మాకు సమాధానం వద్దు, మాకు విప్లవం కావాలనుకుంటున్నారా? సావండి. నాకు ఒకసారి అనిపిస్తుంది, ఇటు చంపేసి జైల్లోకి వెళ్ళిపోయి ఖైదీలకు సువార్త చెప్పాలనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. నాకు నిజం, మీరు నవ్వబాకండి, నాకు కోపం వస్తుంది. ఇక్కడ మీరు పొడిసేసి ఆ జైల్లోకి వెళ్ళిపోయి వాళ్ళకన్నా సువార్త చెప్తే వాళ్ళు మారుతారనిపిస్తుంది నాకు. గట్టిగా ఆమేన్ చెప్పండి ఒకసారి. ఇదే సంతోషకరమైన మాట అండి. ఉజ్జీవింపజేయండి అండి కొంచెం. తప్పుడు కూర్చోద్దు. పెంతుకొస్తుంటేనే బలమైన గాళ్ళు వచ్చేయాలి, అరుపులు వచ్చేయాలి, శబ్దాలు వచ్చేయాలి, వింతలు జరగాలి. ఏం పెంతుకొచ్చేచ్చమ్మ ఇది? పెంతుకొత్తలు సైలెంట్గా ఉండరు, రగడ చేసేస్తారంతే. ఆత్మతో నింపబడిపోయి గోలగోవాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. అక్కడ మేడగది మీద గోల, ఇదేం గోలరా బాబు అని మొత్తం పైకి వెళ్ళిపోయారంట. అదే పెంతుకొస్తు. మరి అన్ని భాషలతో మాట్లాడేసి గెంతులు వేసేసి డాబాలని ఇరిగిపోయేటట్టు గెంతులు వేసేసారంట. కింద వాళ్ళందరూ పైకి వెళ్ళిపోయారు. అసలు వచ్చిన అభిషేకం బలమైన గాలంట. దేవునికి స్తోత్రం కలుగునగా. మామూలుగా బలమైన శబ్దంతో దిగి వచ్చేసిందంట గాలి, అగ్ని. అందుకే కొంచెం శబ్దాలు చేసే వాళ్ళందరూ దీవించబడుదురుగాక. హల్లెలూయా. నేను ఏం చెప్తున్నాను అసలు? దారి తప్పిపోవడం ద్వారా నువ్వు కాదు, నీ కొంపే నష్టపోద్ది, ఆరోగ్యం నష్టపోద్ది, వ్యాపారాలు నష్టపోతాయి, చేతి పనులు నష్టపోతాయి, రాబళ్ళు నష్టపోతాయి, నీ విలువలు నష్టపోతాయి, నీ పేరు నష్టపోద్ది. నువ్వు దారి తప్పొద్దు. స్టార్ని చూడు, నక్షత్రాన్ని చూడు, వెంబడించు. ఆమేన్, హల్లెలూయా. వెంబడించుడు నేర్చుకుందాం అంతము వరకు, చివరి వరకు, సింహాసనం చేరేంత వరకు ఒక నక్షత్రం మీద మనం ఆధారపడి ప్రయాణం చేయాలి. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ఒక ఊరు లయ్యగారు వాక్యం చెప్తున్నారంట. ఒక ఊరు లయ్యగారు వాక్యం చెబుతుంటే పంపులొత్తి నేను వాక్యం మధ్యలో నయ్యగారు చెప్తూనే ఉన్నారంటే బిందులు పట్టుకుని పంపుల దగ్గరికి వెళ్ళిపోయారంట స్త్రీలు, బైబిల్ పడేసి. అక్కడికి వెళ్ళిపోవాలి. ఆ కుళాయిల్లో నుంచి మురికి నీళ్ళు అంట. ఇదేంటారు బాబు, నిన్నంత బాగానే వచ్చిన ఈరోజు మురికి నీళ్ళు అనుకుంటే, ఒక పైపు ఇంకోటి తోపేపాటికి ఒకడు చేసిన తప్పుకి ఊరంతా బాధపడింది. దేవునికి స్తోత్రం కలుగును. అదే చెప్తున్నా, ఒకళ్ళు చేసిన తప్పు కుటుంబం అంతా బాధపడాల్సి వస్తుంది. వాడు ఒక పైపు తవ్వపోయి ఇంకో పైపు తవ్వేసరికి ఆ మురికి నీళ్ళన్నీ పంపుల్లోకి వదిలేసరికి మొత్తం ఆ రోజంతా నీళ్ళు లేక తెచ్చారంట. ఆవిడ అయ్యగారు అన్నారా, నేను ఇచ్చి నీళ్ళు తాగండి, నీకు దప్పికవద్దని మళ్ళీ పిలిచారు. ఎందుకు వెళ్ళిపోయారు సైతాన్లారు మీరు, అందుకే దేవుడే ఇచ్చాడు మీకు అని. మా ఊర్లో జరిగిన సంఘటన అది. అంటే నేను ఏం చెప్పదలిసాను, ఒకడు చేసిన తప్పు ద్వారా ఆ ఊరంతా నీళ్ళు, మురికి నీళ్ళు ఏం తాగుతారండి, మొత్తం బాధపడుతున్నారు. అదే నేను చెప్తున్నాను. ఒక్కడ తప్పు చేయడం ద్వారా, ఒక్కడ దారి తప్పిపోవడం ద్వారా, అది ఎవరో, అది నువ్వే ఉండొచ్చు, నీ బిడ్డలై ఉండొచ్చు, అది ఎవడో ఉండొచ్చు. ఇంటిళ్ళ పాది నష్టాన్ని చూడాల్సి వస్తుంది. మీరు ప్రార్థన చేసుకోండి, అయ్యా మా కుటుంబం పాది మేము నక్షత్రాన్ని చూసి వెంబడించాలి. హల్లెలూయా. నక్షత్రం పాటలోని మనందరూ నడుచుదుము గాక.
ఇప్పుడు చెప్తా చూడండి, నక్షత్రం అంటే అయ్యగారు, దైవజనుడు, పాస్టర్ గారు అని ఎక్కడుందో చూపించండి. దానియేలు 12వ అధ్యాయం 3వ వచనం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం తీయండి అమ్మా. మైక్ లో చదవండి, అక్కడ యూట్యూబ్ లోకి వెళ్ళిపోతుంది అది. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. ఆకాశ మండలములో జ్యోతులను పోలి ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. అర్థమైందా? నీతిని బోధించేవారు నక్షత్రాలంట, నీతి మార్గాలను చెప్పేవాళ్ళు నక్షత్రాలంట. ఇప్పుడు నీతి ఎవడు చెప్తాడు? నువ్వా నేనా? దైవజనుడు అంటే నీతి మాటలు చెబుతాడు. అర్థమవుతుందా? పరిశుద్ధమైన మాటలు చెబుతాడు. కాబట్టి దైవజనుడే స్టార్, దైవజనుడే నక్షత్రం, దైవజనుడే హీరో. నువ్వు ఈ హీరోని ఫాలో అవ్వాలి, సినిమా హీరోలను కాదు. అర్థమైందా? నీ హీరో ఎవరంటే మా స్టార్, మా దైవజనుడు అని చెప్పాలి ఎవరికైనా. మళ్ళీ ఆయన కూడా ఉత్తుత్తోడు కాదు, పనికిమాలోడు కాదు, ఆత్మపూర్ణుడైపోవాలి. ఎవరిని పడితే ఆడు స్టార్ అనుకోబాకు, పప్పులో కాలేస్తావు. దేవునికి స్తోత్రం. కొంతమంది జీవితాన్ని నాశనం చేసే ప్రసంగాలు కూడా చెప్తారు. అన్నీ వేసుకోండి ఏం కాదంటాడు వాడు పనికిమాలోడు, ఆడు అన్నీ దిగేసుకోండి అనేవాడు స్టార్ అమ్మా. నేను ఒక ముక్క చెప్తున్నాను, జనవరి 1కి మాత్రం మెరుపులు గిరుపులు డ్రెస్సులు వేసుకొచ్చి అక్కడే ఆపేసి లోపలికి రానివ్వద్దు. 31కి అందరూ వైట్ వేసుకురావాలి, బల్లిస్తాం కాబట్టి. 1వ తారీఖు నేను మీకు పర్మిషన్ ఇస్తున్నాను. దేవుని కృపను బట్టి రంగు బట్టలు వేసుకున్న సింపుల్గా ఉండాలి. దాని మీద డిజైన్లు అద్దాలు గిద్దాలు ఉంటే నేను ఒకరిని పెడతాను, అక్కడ ఆపేసేసి తలిపేసేసి ఊరేసేసేయండి. పేక్ ఒక తాడిస్తాను వాళ్ళకి, అక్కడ ఏలాడి తీసేయండి పైన. ఎవరిని రానివ్వద్దు. వేసుకొస్తే 1వ తారీఖు కూడా తెల్లబట్టలు వేసుకురా. లేదంటే నువ్వు కొనుక్కున్న సాదా సీదామైంది తీసుకురా. ఆ డ్రెస్సుని నువ్వు వేసుకొచ్చే డ్రెస్ వైపు 100 సార్లు ఎవడని చూసినా నేను చంపేస్తా ఇక్కడే. నువ్వు వేసుకొచ్చే డ్రెస్ ఎలా ఉండాలంటే ఇట్ట ఒక లుక్ ఇచ్చి ఓహో అన్నట్టు ఉండాలి, వావ్ అన్నట్టు ఉందని నువ్వు చచ్చావే. నేను అందరికి పర్మిషన్ శాంక్షన్ చేస్తున్నాను. ఎర్రగబడిపోయి గనక చెమికీలు గిమికీలు బరువైనవి, అసలు నువ్వే నాకు ఒక భారం, మళ్ళీ నీ మీద ఉన్న డ్రెస్ ఒక భారం. నువ్వు వేసుకుంటే బరువైన వస్తువు నాకు బరువు అనిపిస్తుంది, మెంటలు వచ్చేద్ది నాకు. కాబట్టి నేను అట్టంటోండి కాదు, కాబట్టి అవన్నీ ఎంకరేజ్మెంట్లు ఉండవు. కాబట్టి మీ ఇష్టం అండి. 1వ తారీఖు తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళకి దేవుని స్తోత్రం, వాళ్ళు నా పిల్లలు. నేను పర్మిషన్ ఇచ్చాను కదా, గంగిరెద్దులాగా తయారై వచ్చిన వాళ్ళు నా వాళ్ళు కాదు. అసలు వాళ్ళు వచ్చిన వాళ్ళు నేను నిర్దాక్షిణంగా అక్కడ గేట్ దగ్గర ఆపేసేస్తాను. నేను ముందలే చెప్తున్నాను, నేను జోక్ కాదు. మీరు చర్చి మానేసినా నాకు పర్లేదు, నేను రూపాయల కోసం సేవ చేసేవాడిని కాదు. మీరు ఎంత లచ్చలు ఇచ్చినా, మీరు ఎంత చేసినా నేను మిమ్మల్ని తప్పు ఉంటే తప్పు అనే చెప్తాను. నేను అంతే. నాకేదో ఇచ్చేస్తున్నారు, దోసేస్తున్నారు, 10,000 ఇచ్చేసారు, 1,00,000 ఇచ్చేసారని నువ్వు ఏది వేసుకొచ్చినా నేను పనికిమాల పాస్టర్ గారిని కాదు, బుద్ధి తక్కువని కాదు. అర్థమైందా? నేను ఆయన నక్షత్రాన్ని, నీ నక్షత్రాన్ని కాదు. దేవునికి స్తోత్రం. మీ నక్షత్రాన్ని కాదు. కాబట్టి నన్ను కోపం తెప్పించకుండా, దయచేసి విప్లవాన్ని 1వ తారీఖు సృష్టించకుండా సమాధానంగా నన్ను ఉంచండి, సమాధానంగా మీరు రండి. రంగు బట్టలు వేసుకురండి, సాదాసీదంగా ఉండాలి. ఒక్కసారి అలా చూసి ఓకే అన్నట్టు ఉండాలి. ఒకదైతే గట్టిగా వాక్యం మీద హినికిలో చూస్తుంది. ఎప్పుడు వాక్యం మానేస్తాడు, ఎక్కడ కొన్నదో అడగాలి అన్నట్టుగా వేసుకొచ్చావంటే ఏసు రక్తమే జయం. అది సమాధానంగా ఉన్నంతసేపు అయ్యగారు సమాధానం వదిలేయడం మామూలుగా ఉంటుంది సీను. నువ్వు చర్చి మానేసేటట్టు తిడతాను నేను, మళ్ళీ తిరిగి నా వైపు కూడా చూడు, నా ఈ ఏరియాలో కూడా కనపడవు. అది కాబట్టి పాపం మన చర్చోళ్ళు బట్టలు కొనుక్కున్న ప్రయోజనం లేదు. ఇగో నేను చెప్తున్నాను కదా, బట్టలు ఒకవేళ కొనుక్కుంటే జనవరి 1 ఉదయం వేసుకొని ఇంట్లో తిరగండి. బయటికి వెళ్ళిన పరువులు తీయొద్దు. మళ్ళీ ఇంట్లో తిరిగి మోతీచూరు లడ్డూలు ఒకళ్ళొకళ్ళు పెట్టుకుని కాము గుండిపోండి. ప్రార్థనలకి ఆశాలు నాకు అసలు ఇష్టం ఉండవు. ఒకవేళ కొనుక్కుంటే ఇంట్లోనే ఉండాలి. మళ్ళీ అద్దాలు వేసుకుని బయటికి పోయి ఎవడమ్మ నీ పాస్టర్ అన్నాడా, నువ్వు చచ్చేవే. నీ సంతోషం కోసం 4 గోడల మధ్య దరిద్రం డ్రెస్ వేసుకుని తిరుగు, దరిద్రం చీర కట్టుకుని దరిద్రమైన డ్రెస్ వేసుకొని ఇంట్లో తిరుగు. గడప నుంచి బయటికి రావద్దు, నా పేరు పరువు తీయొద్దు. చర్చికి మాత్రం దరిద్రాన్ని మోసుకురావద్దు. వేసుకొస్తే పరిశుద్ధమైన వస్త్రాలు, తేలికైన వస్త్రాలు, ప్రభు మెచ్చే వస్త్రాలు తెల్ల వేసుకొస్తే స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇదంతా గోలు ఎందుకు రా బాబు, 1వ తారీఖు కూడా తెల్ల వేసుకొస్తాలేరా అన్నాడు. 1వ తారీఖు నువ్వు కొనుక్కొని పొద్దున్న నుంచి 6ంటికి 5ంటికి లెగిసిపోయి వేసేసుకో.
5 వేసి మళ్ళీ సాయంత్రం 5 దాకా వేసుకొని గల్లా 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 తిరిగింట్లో 6 గంటలకల్లా పరిశుద్ధ వస్త్రాలు వేసుకొని ఇక్కడికి రా. ఇంట్లో నువ్వు ఎట్ట సత్తావు నాకు అనవసరం, బయటికి పోయిన పరువు తీయొద్దు. అర్థమవుతుందా? జ్ఞాపకం పెట్టుకోండి, మీరు నా పరువులు తీసేవారు కాకుండా నా పేరు నిలబెడతారని అనుకుంటున్నా. అంటే కొనుక్కున్నారు కొంతమంది, చెప్పట్లా. 1వ తారీఖు వేసుకొద్దాం అనుకుంటున్నారు ఏంటి, పేక బిసికేసి రక్త పీసేసింది నేను తాగేసి అంతమని. నాకు నిజమే ఎందుకు నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే అట్రాక్షన్ అయిపోతారు జనాలు. జనాలకు అట్రాక్షన్ చేయొద్దు. మనం జనాల్ని పాపాల్లో పడేయొద్దు. జనాల్ని పరిశుద్ధంగా ఉంచండి కదా. పరిశుద్ధం నీ వస్త్రంలోనే పరిశుద్ధంగా కనపడాలి. ఏ శుద్ధం వేసుకొస్తావు చూస్తాను నేను. కాబట్టి స్టార్ అంటే ఇప్పుడు ఎవరమ్మా? దైవజనుడు. మీ స్టార్ ఎవరు? దైవజనుడు. కాబట్టి దైవజనుడు ఎలా ఉండాలంటేనమ్మా, తప్పుని ఎంకరేజ్ చేసేవాడుగా కాదు, తప్పుని ఖండించేవాడిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. పౌలు గారు కూడా అన్నారు, మీరు నన్ను వెంబడించండి, నన్ను ఫాలో అవ్వండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకే ఒకటి చెప్పండి, నన్ను ఫాలో అవ్వండి, ఫాలో మీ, నన్ను మీరు ఫాలో అవ్వండి, నేను ఆయన దగ్గరికి వెళ్తాను, మిమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోతాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. వాస్తవాన్ని చెప్పేవాడే నిజమైన స్టార్. దేవునికి స్తోత్రం. నిజమైందేదో అబద్ధమైందో చెప్పేవాడే నిజమైన స్టార్. దేవునికి స్తోత్రం. కొన్ని బోధిస్తాం, కొన్ని బుద్ధి చెప్తాం. బోధించినప్పుడు బాగానే ఉంటావు, బుద్ధి చెప్పినప్పుడే ముఖాలన్నీ మాడిపోతాయి. నాకు అందుకే నచ్చదు. నువ్వెంత ముఖాలు మాడిచినా బుద్ధి చెప్పడమే. దేవుని కృపను బట్టి నాకు ఆ బుద్ధిని ఇవ్వలేదండి ప్రభు. ఎందుకంటే ఎవరైనా విశ్వాసులను బాగా పొగిడేసి నాకు అన్ని కొనిచ్చేస్తుంటే వాళ్ళని తప్పు చేసిన ఎంకరేజ్ చేయమన్న బుద్ధి నాలో లేదండి. నేను మా అమ్మతో ఎప్పుడు చెప్తా ఉంటాను, మా అమ్మగారితో, నేను నాకు వాళ్ళు అంత ఇచ్చారు ఎంత ఇచ్చారు, మెంటలు వచ్చిందని చచ్చారు వాళ్ళు అంటాను నేను మా అమ్మతో. మరి మా అమ్మకు ముందేమో కానీ బుద్ధి నాకు లేదమ్మా. నేను అసలు రాజీ పడినమ్మా, దేవుడి విషయాలు అస్సలు రాజీ పడినమ్మా. నువ్వు నాకు ఎంత ఇచ్చినా, నువ్వు అనుకోవచ్చు ఇదేంటి అయ్యగారికి ఎంత ఇచ్చినా నన్ను తిడుతున్నాడు, అయితే రేపు నుంచి ఏమో మాకు దేవుడు నన్ను పోషిస్తాడు. నువ్వు ఇచ్చేది బోడి నువ్వు ఇచ్చే దాని మీద ఆధారపడితే బోధలు నీకు ఇష్టానుసారంగా చెప్తా. నాకు బోల్డ్ ఉన్నాయి నా మైండ్లో, బోల్డ్ ఉన్నాయి. నిన్ను మెరిపించి డాబా ఎక్కించి అక్కడి నుంచి తోసేయగలను. అయ్యొద్దమ్మా. నిజమైన స్టార్ ఆత్మ సంబంధమైన వాడిగా ఉండాలి. నిజమైన స్టార్ తిడతాడు పెడతాడు, కొడతాడు పెడతాడు. అసలు నేను కొట్టలేదు అనుకో, వాడు స్టార్ కాదు. నువ్వేం చేసినా నేను బాగా మెచ్చేసుకుంటున్నాడు అనుకో, నువ్వు బాగా ఉపయోగపడుతున్నావు అన్న దైవజనుడికి, స్టార్ కాదు. స్టారే కాదు, ఉత్తుత్తోడు అన్నమాట. ఊరకనే యాక్షన్ వేసుకుంటూ వచ్చాడు. ఆయన నక్షత్రం కాదు అది. ఆయన నక్షత్రం ఏంటంటే ఆయన వద్దకు తీసుకెళ్ళేది ఆయన నక్షత్రము. అర్థమైందా? ఇప్పుడు ఇది ఆయన నక్షత్రం కాబట్టి హేరోదు భవనం దగ్గర ఆగల, వజ్రాలు వైడూర్యాల దగ్గర ఆగల, ఆడంబరాలు ఆకర్షణ దగ్గర ఆగల, వెళ్ళిపోతుంది. వీళ్ళాగిపోయారు. కాబట్టి దైవజనుడు కూడా ఎవరిని మీరు స్టార్గా చూడాలి, ఎవరిని మీరు హీరోగా చూడాలి. ఏ దైవజనుడు హీరో అవుతాడు లైఫ్లో, ఏ దైవజనుడు స్టార్ అంటే బుద్ధి మాటలు చెప్పి, న్యాయమైన మాటలు చెప్పి, నిన్ను పరిశుద్ధపరిచి, నిన్ను తీర్చిదిద్ది ఒక స్థాయికి తీసుకువెళ్ళి సింహాసనం దగ్గర, ధవలవర్ణ సింహాసనం దగ్గర నిలబెట్టేవాడే నిజమైన నక్షత్రం, నిజమైన స్టార్, నిజమైన హీరో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను నిన్ను తిట్టినప్పుడు నువ్వు మాట వినలేదనుకో, మాట వినకుండా నీ వ్యవహారాలన్నీ నువ్వు చేసుకున్నావు అనుకో, దానికి వచ్చే పరిమాణాలు నాకు సంబంధం లేదు. నేను తిట్టినప్పుడు విన్నారా? నేను తిడుతున్నప్పుడు బుద్ధి మాటలు చెప్తున్నప్పుడు లోబడ్డారా? చిన్నోడినో పెద్దోడినో చెప్తుంది మంచి కాబట్టి మంచిని పట్టుకున్నారా? తిట్టితే తిట్టాడులే, నేను చేసిన తప్పే కదా, ప్రభు నన్ను క్షమించుండయ్యా. ఒక్కొక్కరిని తిడితే అయ్యగారిని తిట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ చాలామంది. దేవునికి స్తోత్రం. దానివల్ల నువ్వే ఫేస్ చేయాలి, అనేకమైన నష్టాలు నువ్వే ఎదుర్కోవాలి. నాకు సంబంధం లేదు. నేను మంచి చెప్పాను, మంచి చెప్తున్నాను, మంచి కోసం తిడుతున్నాను. ఏమన్నా నేను తిట్టడంలో పిహెచ్డి చేశానా షకినక్క? నిన్నేంటి అంత క్రిమినల్గా మార్చేస్తారు మీరు? తిట్టడాల్లో నేనేమన్నా పిహెచ్డీ లెవెల్లో చేసినప్పుడు పీజీలు చేసినట్టు చేస్తారు. నాకేమన్నా ఇదా ఏంటి తిట్టడం మిమ్మల్ని? మీరు ఏదన్నా తప్పు పని చేసినా చిన్నదైనా సరే నాకు సర్రన్న మండుకు వచ్చేస్తుంది. ఇన్ని వాక్యాలు నేంట్రా బాబు వీళ్ళు అసలు అనుకుంటా నేను. కాబట్టి నన్ను ప్రశాంతంగా ఉంచండి. 25వ సంవత్సరాలకు వెళ్తాను, మీరు ప్రశాంతంగా ఉండండి. చెప్పిన రూల్స్ అన్నీ, రెగ్యులేషన్స్ అన్ని, క్రమాలను పాటించండి. అప్పుడు ఎవరికీ గొడవ ఉండదు. అర్థమైందా? మీరు చెప్పిన నేను పాటించినమ్మా, అలా 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 చెప్పొద్దు.
నేను నా ప్రభు నక్షత్రాన్ని కాబట్టి నేను ఆయన చెప్పినవి పాటిస్తాను, మీరు నేను చెప్పినవి పాటించండి. అన్ని వర్క్ఫుల్గానే ఉంటాయి, అన్ని చక్కగానే ఉంటాయి, అన్ని నీట్గానే ఉంటాయి, ఏది తప్పు అనిపించదు, అంత కరెక్ట్గానే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసులకు తప్పనిపించేది, విశ్వాసులకి వింత అనిపించేది నేను ఎప్పుడూ చేయను. వింతలు వైఢూర్యాన్ని నేను ఎప్పుడూ చేయను. దేవునికి లోబడి పరిచర్య జరుగుతుంది కాబట్టి మీరు దైవజనుడికి లోబడి ముందుకు వెళ్ళండి. రగళ్ళొద్దు, విప్లవాలొద్దు, అసమాధానాలొద్దు, అశాంతులొద్దు, గొడవలొద్దు, కొట్లాట్లొద్దు. దైవజనుడు బుద్ధి చెప్పినప్పుడు ఆ బుద్ధి వాక్యాన్ని వినండి, ఆ బుద్ధి వాక్యాన్ని బట్టి నడుచుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. వెళ్ళిపోయి దైవజనుడి మీద నన్ను తిట్టాడు, ఎందుకు తిట్టాడు చెప్పు. నన్ను తిట్టాడు ఎన్ని తిట్టావు చెప్పు. ఎందుకు తిట్టాడో చెప్పరు. నన్ను తిట్టాడు. ఎందుకు తిట్టాడు చెప్తారమ్మా మీరు ఎప్పుడైనా? ఎవరికైనా చెప్పారా? ఇప్పుడు ఎవరైనా తిట్టాను అనుకో, వాళ్ళు ఏం చెప్తారు? వెళ్ళిపోయి ఇతర వాళ్ళకి నన్ను తిట్టాడు ఎందుకని అడిగితే చెప్పరు. నన్ను తిట్టాడు. ఎందుకే నన్ను తిట్టాడు? ఎందుకే వాళ్ళది ఎట్లా నన్ను తిట్టాడు? ఎందుకే అంటే ఏమో నేనంతే పడదా ఆయనకి, నేనంటే కోపం ఆయనకి, నన్ను చూస్తే మండిపోతాడు ఆయన. ఈ మాటలో ఎందుకు తిట్టాడో చెప్పు. వాళ్ళు నా దగ్గర తీసుకుని చెప్తే ఎందుకు తిట్టాను. విపరీతమైన కోతలు మానేసి తిట్టాడు అని పీక్కోకుండా, తిట్టించుకోకుండా బుద్ధి చెప్పాను కాబట్టి బుద్ధి నేర్చుకొని సింహాసనం దగ్గర బయలుదేరు. తిట్టాడు అని 10 మందికి ఆరేసావు అనుకోని స్టార్ నువ్వే పోతావు. నాకు ఏం ఒరిగేది లేదు. నా 13 సంవత్సరాల సర్వీసులో చాలామంది పోయారు, చాలామంది వస్తున్నారు, చాలామంది పోయారు. నాకేమి లేదు. నేను బాగా బట్టి ఇప్పటికీ ఇలానే ఉన్నా, ఇప్పటికీ ఇలానే ఉంటా. అర్థమైందా? కొంతమంది పరిశుద్ధుల ప్రార్థనలు నాకు ఉన్నాయి. పరిశుద్ధుల ప్రార్థనలు ఎక్కువ ఉన్నాయి, శాడిస్ట్ మంది ప్రార్థనలు తక్కువ ఉన్నాయి. కాబట్టి పరిశుద్ధుల ప్రార్థనలు ఎక్కువ మోతాదులో ఉండడం మూలంగా నా గుండె నొప్పులు, ఆటోటెక్లు రాకుండా ఇలా సజీవంగా ఉన్నా నేను. కొంతమంది నా మీద కుతంత్రాలు కుళ్ళుగా పట్టుకున్న వాళ్ళు కొంతమంది, వాళ్ళు పెరిగిపోయారు, నేను నాశనం అయిపోయేవాడిని. కానీ దేవుడు వాళ్ళని పెరగనివ్వట్ల, అనుగ్రహిస్తున్నాడు. వాళ్ళు పరిశుద్ధులను పెంచేస్తున్నాడు. నా మీద ప్రేమ కలిగిన వాళ్ళు పెంచేస్తున్నాడు. నాకు లోబడే వాళ్ళు పెంచేస్తున్నారు. కాబట్టి ఎక్కువ శాతం విజయ పదం నా వైపు ఉంది. కాబట్టి ఎక్కువ శాతం పరిశుద్ధుల గుంపు నా వైపు ఉంది. కాబట్టి మాట వినే గుంపు నా వైపు ఉంది. కాబట్టి నేను ఇలా క్షేమంగా ఉన్నానమ్మా. కొన్ని పాపిష్టి నోరులు నా మీద కూతలు కూస్తున్నా, నాకేమీ అవ్వకుండా ఇలా సజీవంగా ఉన్నానంటే దేవుని కృప, దేవుని కనికరం. మీరందరూ మీ నోరులని పాపిష్టి నోరులు కాదనుకుంటున్నాను నేనైతే. కొంతమంది ఉన్నా స్తోత్రం. ఉండండి అమ్మా, ఉండండి. మీరు ఉండబట్టే ఆట వెనకాల చెప్పాను కదా, కోతి బొమ్మ వేసిన మీ ఏడుపులే మా దీవెనలు, మీ ఏడుపులే నాకు ఆరోగ్యం, మీ తిట్లే మాకు ఆరోగ్యం. కాకపోతే ఒకటి ఏంటంటే, నన్ను తిడితే నేను నాశనం అవును కానీ మీరు ఇదైపోతారు, నన్ను బాధ నాది. దైవజనుడు తిట్టి దైవజనుడు నాశనం అయిపోవాలి, దైవజనుడు తిట్టిన దైవజనుడు ఏమండు, మీరైపోతారని నా బాధ. కాబట్టి నన్ను తిట్టాడు అన్న మాట ఆపేసి బుద్ధి చెప్పినప్పుడు బుద్ధి నేర్చుకుని మరలా ఈ స్టార్ వైపుకి వచ్చి ఫాలో అవడం నేర్చుకోండి. నష్టపోయేది అన్ని రకాలుగా నేను కాదు. అర్థమవుతుంది? నేను కాదు, నేను పోను. అది దేవుని స్తోత్రం. నేను నష్టపోను, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. నేను ఖచ్చితంగా చెప్తున్నా, నేను బల్లగుద్ది చెప్తాను, నేను నష్టపోయేది అన్ని రకాలుగా మీరు. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకుని అసలు నష్టమే జరగకూడదంటే మీరు స్టార్ని వెంబడించడం నేర్చుకోండి. మీ జ్ఞానం వదిలే, మీ మాటలు వదిలే, మీ శాస్త్రాలు వదిలే, మీ సొంత పెత్తనాలు వదిలేయండి. మీరు స్టార్ మీద ఆధారపడిపోండి. స్టార్ యొక్క రూట్లో నడవండి. స్టార్ చూపించే మార్గంలోకి వెళ్ళిపోండి. స్టార్ చెప్పే మాటలు వినండి. ఆ స్టార్ చూపించే మార్గంలోకి వెళ్ళిపోండి. స్టార్ బోధించే బోధన వినండి. ఆ స్టార్ బుద్ధి చెప్పినప్పుడు బుద్ధి నేర్చుకోండి, మంచి చెప్పినప్పుడు మంచి నేర్చుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. నీతి మార్గం చెప్పినప్పుడు నీతి మార్గంలోకి వెళ్ళండి, ఏ బాధ ఉండదు. అందరం కలిసి ధవలవర్ణ సింహాసనం దగ్గరికి వెళ్ళిపోతాం. లేదు ప్రభువే వచ్చేసాడంటే ఎగిరిపోతాం. లేదా ఆయనకు రాకముందు చచ్చామంటే బద్దలు కొట్టుకుని పైకి లెగుతాం. ఏదైనా మనకు ఉపయోగకరంగా ఉండాలి. మీకు ఉపయోగకరంగా ఉండాలంటే స్టార్ను వెంబడించాలి. ఒక మార్గం. జ్ఞానులు తప్పిపోతే నష్టం వస్తుందని చెప్పండి అమ్మా. ఇదంతా వద్దు, నష్టం వస్తుందని చెప్పండి. స్టేట్మెంట్లు ఇవి, పక్కన వాళ్ళకి కాదురా అభిషేకు. జ్ఞానులు మీ వద్దులే, ఉండమ్మా. జ్ఞానులు తప్పిపోతే, గెహజీ తప్పిపోతే, యోనా తప్పిపోతే, ఇజ్రాయేలు ప్రజలు తప్పిపోతే
మరి నష్టం రాక లాభం అవుతుందా? నష్టమే వస్తుంది. తప్పిపోకుండా ఇప్పుడు సాఫీగా ప్రభు ఉన్న చోటుకి వెళ్ళిపోవాలంటే ఏమ్మా ఎవడొస్తారు? ఎవరు? దైవజనుడిని వెంబడించాలి. మాట తీసుకోవాలి, ఆలోచన తీసుకోవాలి, అర్థం అన్నీ తీసుకొని వెంబడించాలి. ఆగొద్దు, ఆగకుండా సాగిపోదాం. దేవునికి మహిమ కలుగునుగాక. స్టార్ని ఎలా తృప్తిపరచాలో కూడా నేర్చుకోండి. అయ్యగారు మీ ఇంటికి కొత్త గిన్నెడు సన్నీళ్ళు ఎత్తి ఎక్కడ జ్ఞాపకం చేసుకున్నాడంటే యేసు ప్రభు, నువ్వు గిన్నెడు సన్నీళ్ళు ఇచ్చినంత మాత్రాన దేవుడు అక్కడ నీకు ఇవ్వడు. అయ్యగారు తాగి తృప్తి పొందాలి, అమ్మయ్య అని సంతోషించాలి. అప్పుడు నువ్వు ఇచ్చంగానే వచ్చేది ఆశీర్వాదం నీకు. అయ్యగారు తృప్తి పడే అంతగా నీ పద్ధతి, నీ వ్యవహారం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునగా, దేవునికి మహిమ కలుగునుగాక. నేను వస్తున్నప్పుడు మీరు నాకు భయభక్తులు కలిగి ఎలాగైతే అడవుడు చేస్తారో అలా ఉండాలి మీ పరిశుద్ధత కూడా. అర్థమైందా? ఈ అడవుడు తగ్గించి అడవుడు పెంచండి. నా ముందు ఏదో భయపడిపోయినట్టు షోయింగ్లు చేసేసి ఈ అడవుడు పెంచేస్తున్నారు, ఆడవుడు తగ్గించేస్తున్నారు. అసలు ఎక్కువ పెరిగిపోవాల్సిన అడవుడి పరిశుద్ధత, నీతి, న్యాయం, ధర్మం. అయ్యగారు ఉన్నా లేకపోయినా ఒకేలాగా ఉండటం. ఈ అడవుడి పెంచాలి. అర్థమైందా? నాకు డ్రామా అడవుడు వద్దమ్మా, దేవుడికి స్తోత్రం. కాబట్టి అయ్యగారు నిన్ను బట్టి తృప్తి పొందాలి, అయ్యగారు నిన్ను బట్టి సంతోషించాలి. అప్పుడు మాత్రమే. ఇప్పుడు నువ్వు కరెక్ట్గా లేకుండా నువ్వు ఎంత పంచపక్ష పరవన్నాలు పెడితే నాకు సంతోషం ఉంటుందా? ఏదో నీ ముందు బాగా ఉండవని చెబుతావు కానీ నాకు సంతోషం ఉండదు. అది తెలుసుకో. అప్పుడు నీకు ఆశీర్వాదం వచ్చిద్దా రాదా? అన్నం పెట్టి కడుపు నింపావు, రాదా ఆశీర్వాదం? మీకు ఎవడో చెప్పాడు బోధ, పెడితే వచ్చేద్దని. అది తప్పు. అయ్యగారు తృప్తి పడాలి. నువ్వు చక్కగా ఉండి అయ్యగారు చెప్పిన మాట అంతా విని నువ్వు పచ్చడన్నం పెట్టినా నాకు ఎగిరి గంతేస్తా. నువ్వు కరెక్ట్గా ఉండి వాక్యానికి లోబడి అయ్యగారికి లోబడి, అబ్బా నా మాట వింటున్నావు, నువ్వు పచ్చడన్నం పెట్టు. ఇక నేను ఆ రోజు దమ్ బిర్యానీ పెట్టినట్టుగా ఫీల్ అయిపోతాను ఇంట్లో నేను. అర్థమైందా? అది సంపాదించుకోండి. పచ్చడి పెట్టాం, నూనె పోసాం, కారం వేసాం, ఇది కాదు. నువ్వు మంచిగా ఉంటే పచ్చడి పెట్టినా కారం వేసినా తింటా, నాకు తృప్తే. కొంతమంది తల్లి పిచ్చోళ్ళు పాపం ఏడుస్తూ ఉంటారు, అయ్యగారికి ఇదేసాం అదేసాం అది. చాలామంది ఏదేసినా తింటాను కానమ్మా, నాకు అది ఇదని ఉండదు, కానీ నీ పద్ధతి మంచిగా పెట్టుకొని నాకు పెట్టమ్మా. అర్థమైందా? నీ పద్ధతి బాగుండి గిన్నెడు చల్లినిచ్చినా నాకు చాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొంతమంది బిడ్డలు నా రుచి పచ్చలు ఏంటో తెలుసుకున్నాక పెడుతున్నారు. మీరు అందరికి వందనాలు. కాబట్టి మీ పద్ధతులన్నీ మార్చుకొని పెట్టండి అమ్మా. ఇంకా సంతోషిస్తాను. మీరు ఇస్తున్న ఆతిథ్యాన్ని బట్టి వందనాలు. కొంతమంది కొన్ని ఐటమ్స్ నాకు భలే నచ్చుతాయి, చేతి వంటలు. ఇప్పుడు ఎందుకు లేవన్నీ చెప్పుకుంటూ పోవటం, కానీ వంటలన్నీ చాలా బాగుంటాయి, చాలా తృప్తిగా పెడతారు. ఇంకా తిని పెడతారు. కానీ ఈ పద్ధతి కూడా బాగా ఉండి అయ్యగారికి అనుగుణంగా ఉండి అయ్యగారిని సంతోషపెట్టే పద్ధతి అయితే ఇంకా బాగుంటుంది నాకు. అర్థమైందా? నువ్వు పెట్టిన అన్నానికి, నేను తినిన దానికి నీకు ప్రతిఫలం వచ్చేద్ది. నువ్వు పద్ధతి మార్చుకోకుండా అయ్యగారు నిన్ను మనసులో తిట్టుకుంటాను, ఎంత పంచపచ్చ పరవన్నాలు పెట్టినా అక్కడేదో నేను నిన్ను పొగిడేసి మేడెక్కిచ్చేస్తాను. కానీ ఇప్పుడు ఎంతమంది డౌట్లో పడిపోతారు ఇంటికి వచ్చి అన్నం తింటే. నేను మంచిగా తింటున్నాడు పాపిష్టోడు, ఎట్ట తింటున్నాడని. కొంతమందిలో తినుకుంటా, అబ్బాయి కొంచెం మారితే బాగుండు, బాగానే చూస్తుంది, నన్ను బాగానే పెడుతుంది, పద్ధతి బాగుంటే బాగుండు, మారితే బాగుండు అనుకుని తింటా ఒక్కొక్కళ్ళ ఇంట్లో నేను. తెలుసా విషయం? కానీ ఆ విషయం మీకు చెప్పను, వాక్యాల్లో చెప్పినా మీరు వినరు. నీ మనసును అనుకొని తినిన ఇల్లులు చాలా ఉన్నాయి నాకు. ఇక్కడ కాదు, మొత్తం నేను ఎక్కడికి పోయినా నన్ను బాగానే చూస్తున్నారు. ఇంటికి వచ్చినప్పుడు బాగానే లైక్ చేస్తున్నారు అన్నమాట, ఇక్కడ బాగానే అంటున్నారు. వీళ్ళు కొంచెం పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది కదా, అలా ఉండకుంటే బాగుంటుంది కదా అనుకుంటా. కానీ మీరు ఉండరు. బాత్తోనే వెళ్ళిపోతాను, కానీ పైకి మొత్తం ప్లాస్టిక్ నవ్వు. నా అంత నవ్వు ఎవడు నవ్వడు. అయ్యగారు పడిపోయారు అనుకుంటారు మీరు, పిచ్చోళ్ళని వడ్డం. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కరు కానుకలు ఇచ్చారనుకో, వేలు కానుకలు ఇచ్చారని బాగానే ఇస్తుంది, కానీ ఒక సమర్పణతో జీవిస్తే బాగుండు అనుకుని తీసుకుంటా కానుకలు. ఒక్కొక్కరి దగ్గర తృప్తి ఉండదు నాకు. నన్ను తృప్తిపరచాలంటే ఒకే ఒక మార్గం, స్టార్ని వెంబడిస్తూ ఉంటే తృప్తి పడతాను నేను. మీరు నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా, పెట్టినా పెట్టకపోయినా మీరు నన్ను తృప్తిపరచండి. చెప్పండి అయ్యగారు ఏం కూరలు ఇష్టమో తృప్తి పరిచేస్తాం. అది కాదు. నాకు ఏ కూర ఇష్టమో తెలుసా? పరిశుద్ధత అనే కూర ఇష్టం, నీతి అనే కూర ఇష్టం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్.
మనందరం ఈ క్రిస్మస్ నుంచి దేన్ని వెంబడించాలమ్మా? దేన్ని వెంబడించాలి? స్టార్ అనగా దైవజనుని వెంబడించండి. నూతన యెరూషలేములకు చేరుదాం. ఇప్పుడు నేను ఇచ్చే మీకు అభిషేకం నష్టపోని అభిషేకాన్ని ఇస్తాను. ఇప్పుడు వరకు నష్టపోయింది చాలమ్మా, ఇప్పుడు నష్టపోని అభిషేకాన్ని పొందుకోండి. ఎంతమంది పేర్లు రాద్దాము, ఎవరికి వస్తే వాళ్ళకి ఇస్తాను. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి మీ వెనుకలు ఆశీర్వదించును గాక. ఆమేన్.